యాదవులారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవుల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. యాదవ మేధావుల సదస్సుకు విచ్చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. నేను డాక్టర్ నాగుల వేణు యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. యాదవ మేధావుల సదస్సు ఏర్పాటు చేయాలి, ఈ సదస్సులో చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించాలి అని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాదవ జేఏసీ నాయకులందరినీ కూడా అభినందిస్తూ, చర్చలు అనేది నిరంతర ప్రక్రియ. ఒకసారిగా చేసేసి వదిలేయడం అనేది సరి అయినది కాదు. ఎందుకు ఒకసారి వదిలేయకూడదంటే, సమాజంలో నిరంతర మార్పులు సంతరించుకుంటూనే ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం ఏం చేయాలి అనేది చర్చించుకొని దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం కులానికి ఉంటుంది. అంటే చర్చల ద్వారా ఏదో ఒక మంచి ఫలితం బయటికి వస్తుంది. ఆ ఫలితాన్ని మనం అందరం ఆచరిస్తేనే ఈ సమాజంలో పోటీలో మనం నిలబడగలుగుతాం. లేదు అంటే వెనుకబడిపోవడానికి అవకాశం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. కులం అనేది అత్యంత ప్రధానమైన అంశంగా ఈ సమాజంలో కనిపిస్తుంది. ప్రతి దానికి పుట్టింది మొదలు చచ్చిపోయేంత వరకు, రోజు మేల్కొన్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కులం అనేది ప్రతి వ్యక్తిని మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అది చాలా శక్తివంతమైన కారకంగా ఈ సమాజంలో పనిచేస్తూ ఉంది. మతం కంటే కులం ఈ సమాజంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మతం వల్ల మన సామాజిక వర్గాలకి పెద్దగా నష్టం లేదు, దానివల్ల మనకి కలిగిన ఇబ్బంది కూడా లేదు చరిత్రలో. ఇప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో మనం చెప్పలేము. కులపరంగానే మనం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం అనేది వాస్తవం. అవకాశాలైనా, ఆత్మగౌరవం అయినా, అభివృద్ధి అయినా, అధికారంలో భాగస్వామ్యం అయినా, ఇవన్నీ దేనితో ముడిపడి ఉన్నాయంటే కులంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ కులాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కుల ప్రాతిపాదికనే సమాజం నిర్మితమై ఉన్నది. కులం బేస్గానే ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. కాబట్టి కులాన్ని బేస్గా చేసుకొని చర్చించవలసిన అవసరం ఉంది. ఒక కులం వెనుకబడి ఉన్నది అంటే, లేదా ఒక కులం అధికారంలో భాగస్వామ్యం అయింది, అభివృద్ధి చెందిందంటే దానికి ఆ కులమే కారణం. అంటే ఈరోజు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే అతని తెలివితేటల కన్నా, మంచితనం కన్నా, విలువల కన్నా అతనికి ఉన్న కులమే అతన్ని కుర్చీలో కూర్చుండబెట్టింది అనేది నిజం. అతనేం మంచివాడు కాదు, లేకపోతే అందరికన్నా తెలివైన వాడు కాదు, ఇంకా ఏ రకమైన సమాజాన్ని సేవలు చేసి ఇంకా సమాజాన్ని దిశానిర్దేశం చేసేంత జ్ఞానవంతుడు అయితే కాదు. ఏంది మరి ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నాడంటే కులమే. ఆ కులం కాబట్టి ఆయన ఆ సీఎం కుర్చీలో కూర్చున్నాడు అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఎందుకు ఆ కుర్చీలో కూర్చోలేకపోతున్నాం? మనం ఎందుకు రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు కాలేకపోతున్నామంటే, వాస్తవంగా సమాజం పోకడలను అర్థం చేసుకోవడంలో మనం వెనుకబడిపోతున్నాము. చర్చలు లేవు, ఆలోచనలు లేవు, సమావేశాలు లేవు, పుస్తకాలు లేవు, ఒక ఐడియాలజీ లేదు, ఒక ఆలోచన లేదు. కాబట్టి మనం ఈ సమాజం పోకడలను అర్థం చేసుకోవడంలో, ముందుకు వెళ్ళడంలో మనం వెనుకబడిపోతున్నాం అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. ఫ్రెండ్, వెల్కమ్. ఓకే,
బెల్లి మహేష్ యాదవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెల్లి మహేష్. ఓకే. కులము ఒక ఐడియాలజీ లేకుండా, దిశానిర్దేశం లేకుండా మన ప్రయాణం కొనసాగుతుంది అన్న విషయాన్ని మనం అందరం అంగీకరించాలి. ఈవెన్ ఎస్సీల కన్నా ఎస్టీల కన్నా ఆలోచన విధానంలో మనం వెనుకబడిపోయాం. ఎస్సీలు చాలామందిని నేను గమనించాను, వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని బాగా ఓన్ చేసుకున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను, అంబేద్కర్ యొక్క పుస్తకాలను దరిదాపుగా విద్యావంతులైన దళితులందరూ కూడా చదువుతున్నారు. విద్యావంతులైన దళితులందరూ కూడా, ఉద్యోగస్తులైన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఆయన పుస్తకాలు చదివి భవిష్యత్తులో ఎట్లా ప్రయాణం చేయాలన్న మీద ఒక స్పష్టమైన అవగాహన దళిత సామాజిక వర్గంలో ఉన్నది. ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆ ఐడియాలజీ ఏం చేస్తుంది అంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ముందరికి రండి. రకరకాల ఈ అడవుల్లోనే ఉంటారు, మళ్ళీ ఇప్పుడు కూడా వెనక్కిపోతే ఎట్లా? ముందరికి రండి, ముందల సీట్ పూరు. ఓకే. మనము ఒకే కులస్తులము ఇక్కడ సమావేశమైనాం దరిదాపుగా. కానీ పుట్టుక పరంగా ఒకే కులం, కానీ ఆలోచన పరంగా ఒకటి కాదు. ఒక కులంలో పుట్టినంత మాత్రాన మనం అందరం ఒకటే అనుకోవడానికి అవకాశం లేదు. మనందరం ఎప్పుడు ఒకటైతాము? కులంలో పుట్టినంత మాత్రాన ఒకటి కాము. అది చాలా పొరపాటు. ఒక కులంలో పుట్టినంత మాత్రాన అందరం ఒకటే అనుకోవడం అనేది అది సరైన ఆలోచన కాదు. ఒక ఆలోచన కేంద్రంగా మాత్రమే మనం పనిచేసినప్పుడు మాత్రమే మనం అందరం ఒకటవుతాం. మనకంటూ ఒక కామన్ ఎజెండా, కామన్ ఆలోచన విధానం, తాత్వికత అనేది లేనంత కాలము మనం ఏకీకృతం కావడానికి, ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉండదు. అది మనం ఏకం కావడానికి కులం ఒక్కటే ప్రాతిపాదిక అనుకుంటున్నాం. కులం ఒక్కటి ప్రాతిపాదిక కాదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు కూడా విడిపోవడానికి, కొట్టుకోవడానికి, తన్నుకోవడానికి, ఘర్షణ పడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒకే రకంగా లేనప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మన మనస్తత్వాలు విభిన్నమైన జిల్లాలో పుట్టి పెరిగిన వాళ్ళము, విభిన్నమైన వాతావరణంలో పెరిగిన వాళ్ళము, మనందరం ఒకటే అనుకోవడానికి ఎట్లా అవకాశం ఉంటుంది? మనందరినీ ఏకం చేసే ఆలోచనల కేంద్రమే లేదు, ఒక తాత్వికతనే లేదు, ఒక ఆలోచన లేదు, ఒక రూట్ మ్యాప్ లేదు. ఒక వ్యక్తి గతంలో మన చారిత్రక పురుషుడిని మనం ఫాలో అవుతున్నామా అంటే అది కూడా లేదు. కాబట్టి మనందరం ఏకం కావడానికి కావాల్సినంత తాత్విక విధానాన్ని మనం రూపొందించుకోగలిగినప్పుడు మాత్రమే, ఏ విధంగా అయితే దళితులు, గిరిజనులు అంబేద్కర్ విధానాన్ని ఓన్ చేసుకొని, కాన్సీరామ్ను ఓన్ చేసుకొని వాళ్ళు రూపొందించిన తాత్విక విధానంలో ఎట్లా ప్రయాణాన్ని సాగిస్తున్నారో, అదేవిధంగా మన సామాజిక వర్గం కూడా ఆ తాత్విక పునాదుల బేస్గానే ప్రయాణం కొనసాగించినప్పుడు మాత్రమే మనం ఒకటవుతాం, మన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. అది మనం ఖచ్చితంగా ఒక తాత్విక విధానాన్ని రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనము ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, నేను అనుకుంటున్నాను, అంబేద్కర్ను అధ్యయనం చేయలేదు, అంబేద్కర్ రాసిన పుస్తకాలను కూడా అధ్యయనం చేయలేదు. మనం ఎట్లా ఫైట్ చేస్తాం ఈ సమాజంలో చెప్పండి? ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది గీతా సారాంశం భగవద్గీతను కూడా మనం అధ్యయనం చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు మనవాడు అని, మన కులం వాళ్ళని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ భగవద్గీతను కూడా మనం అధ్యయనం చేయలేదు. భగవద్గీతను అధ్యయనం చేస్తే ఈ సమాజంలో రాజకీయాలు ఎట్లా చేయాలో తెలుస్తుంది. భగవద్గీతను అధ్యయనం చేస్తే బ్రాహ్మణుడు మనకి ఆధ్యాత్మికత గురించి బోధించవలసిన అవసరం కూడా రాదు. మనమే బ్రాహ్మణుడికి చెప్తాం. బ్రాహ్మణుడికి కావాల్సినంత జ్ఞానాన్ని మనమే ఇస్తాం. ఏదైతే హిందూ పవిత్ర గ్రంథంగా పేర్కొంటున్నారో ఆ పవిత్ర గ్రంథానికి మూల పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అని అంటున్నామో, ఆయనకు వారసులని మనం అనుకుంటున్నామో, ఆయన చెప్పిన తాత్వికతను కూడా మనం అనుసరించడం లేదు. ఆధ్యాత్మికంగా వెనుకబడిపోవడానికి
ఆయన అధ్యయనం చేయకపోవడం వల్ల రాజకీయంగా వెనుకబడిపోవడానికి ఇవి అధ్యయనాలు జరుగుతలేవు కనుకనే మనం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నాం. అంటే ఒక ఆధ్యాత్మిక తాత్విక విధానం లేదు, ఒక రాజకీయ తాత్విక విధానం లేదు. పుస్తకాలను అధ్యయనం చేసి చదువుల ద్వారా ఈ సమాజంలో జ్ఞానాన్ని సంపాదించి ఇతర ఆధిపత్య కులాలను ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోవాలన్న ఒక స్పష్టమైన విధానం లేదు కనుకనే మనం వెనుకబడతానికి ప్రధాన కారణంగా మనం భావించవలసి ఉంటుందని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే బెల్లి లలితక్క కావచ్చు, సాంబశివుడు కావచ్చు, కోనపూరి ఐలయ్య కావచ్చు, వీళ్ళందరూ మనం చూస్తుండగా గొప్ప పోరాటాలు చేశారు, వాళ్ళ ఆత్మ బలిదానాలు కూడా చేశారు. ఏ సిద్ధాంతాల కోసమైతే వాళ్ళ ఆత్మ బలిదానాలు చేశారో ఆ సిద్ధాంతాలు బేస్గా మన సామాజిక వర్గ నిర్మాణం జరగలేదు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం రాకముందు నుంచి ఈ సమాజంలో అనేక రకాల సిద్ధాంతాలు, తత్వాలు వచ్చినవి. ఆ సిద్ధాంతాలు విజయం సాధించినవి, ఆ సిద్ధాంతాలు కొంతకాలం అధికారంలో ఉన్నవి. ఆ సిద్ధాంతాలు ఎవరికి అధికారాన్ని కట్టబెట్టినవో మనందరికీ తెలుసు. కమ్యూనిస్టులైనా, హిందుత్వవాదమైన, ప్రాంతీయవాదమైన, జాతీయవాదమైన, భాషావాదమైన ఇవన్నీ ఆధిపత్య కులాలకే అధికారాన్ని కట్టబెట్టాయి. మనం కమ్యూనిస్టు ముసుగులో వెళ్ళాము, హిందుత్వవాద ముసుగులో వెళ్తూనే ఉన్నాము, ప్రాంతీయవాద ముసుగులో వెళ్ళాము, లేదా భాషావాద తత్వంలో సిద్ధాంత భావజాలంలో మనం వెళ్ళాము. ఈ భావజాలాలన్నీ కూడా ఆధిపత్య కులాలకు మాత్రమే అధికారాన్ని కట్టబెట్టాయి. మన సామాజిక వర్గాలను ఆ సిద్ధాంతాలన్నీ కూడా కార్యకర్తలుగా, అనుచరులుగా మాత్రమే వాడుకున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సిద్ధాంతాలు ఏవి కావు, మనకి అధికారాన్ని కట్టబెట్టే సిద్ధాంతాలు ఈ సమాజంలో ఇప్పటి వరకు రాలేదు. మరి ఏం చేయాలి? కమ్యూనిస్టు సిద్ధాంతం మనదా? ఆ ముసుగులో చాలా మంది మన వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కదా, వందల మంది, మల్లేష్ గారు, వేల మంది ప్రాణాలు కోల్పోయినరు కదా. మరి ప్రాంతీయవాదం పెద్ద ఎత్తున జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి భుజాన వేసుకొని మన సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున త్యాగాలు చేశారు, బలిదానాలు కూడా అయ్యారు. మరి హిందుత్వవాద ఉద్యమంలో అత్యధికంగా ఎవరు భాగస్వాములు అవుతున్నారంటే యాదవులే భాగస్వాములు అవుతున్నారు. అది భాషావాద ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. జాతీయవాద ఉద్యమంలో వాళ్ళు ఏమంటారు? జాతి ఫస్ట్, వ్యక్తి తర్వాత అంటారు. వాళ్ళ కాడికి వచ్చే వరకు వ్యక్తులు పదవులు అనుభవిస్తారు, జాతి తర్వాత అంటారు. మనకేం బోధిస్తారు? జాతి ముఖ్యం, దేశం ముఖ్యం అంటారు. మనకు దేశాన్ని చూపిస్తారు, వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతారు, వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తారు. మనకేమో దేశం ముఖ్యం అంటారు, ప్రాణాలు, దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలంటారు, సిద్ధాంతం కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలంటారు. ఇప్పుడు అడవులలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఏదైతే కోనపూరి సాంబశివుడు, కోనపూరి ఐలయ్య, బెల్లి లలితక్క ఏదైతే సిద్ధాంతాలను అనుసరించారో ఇప్పటి వరకు, మొన్నటి వరకు అడవుల్లో ఉన్న వాళ్ళంతా అడవులను వదిలేసి ఈరోజు తుపాకీ గొట్టం ద్వారానే అధికారం అనుకున్న వాళ్ళు కాదు, గొట్టం కాదు, బ్యాలెట్ ద్వారానే అధికారం వస్తుందని చెప్పేసి రాజ్యాంగ బాటలోకి ప్రయాణించారు. అంటే అవన్నీ ఏంటివి? మనల్ని అన్నీ మోసం చేసినవి, దగా చేసినవి, త్యాగాలు చేపించినవి, ప్రాణాలు పోగొట్టినవి. అనవసరంగా ఈ 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు మన 3 తరాల జీవితాలను నాశనం చేసిన సిద్ధాంతాలనే వాటిని మనం చూడవలసి ఉంటుంది తప్ప మన సామాజిక వర్గాలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని స్పష్టం. ఇలా ఏ సిద్ధాంతాల ముసుగులో మనం వెళ్ళకూడదు. సిద్ధాంతం అంటే ఒక భ్రమలు, భ్రాంతి, ఆచరణ సాధ్యం కాని విషయాలు మాత్రమే బోధిస్తారు. భ్రమలు కల్పిస్తారు, భ్రాంతి కల్పిస్తారు, ఆచరణ యోగ్యం కాని మాటలన్నీ మన ముందు ఉంచేసి మనల్ని మానసికంగా ఏదో ఒక పోరాటం వైపు సంసిద్ధులను చేస్తారు తప్ప మనం నిజంగా ఎక్కడ పోరాటం చేయాలో మనల్ని మర్చిపోయేటట్టుగా చేసేటివే ఈ సిద్ధాంతాలుగా మనం వాటిని చూడవలసిన అవసరం ఉంది. అది కమ్యూనిస్టు సిద్ధాంతమైన, ప్రాంతీయవాదమైన, జాతీయవాదమైన, హిందుత్వవాదమైన, ప్రాంతీయవాదమైన, భాషావాదమైన, ఇవన్నిటి పేరిట గత 78 సంవత్సరాలుగా దగాపడ్డ సామాజిక వర్గాలు ఎవరంటే బీసీలే, అందులో ప్రధానంగా యాదవులే. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి దగాపడడానికి, మోసపోవడానికి మనం సంసిద్ధులం కావద్దు, ఏ మాయలో పడవలసిన అవసరం లేదు. మనము
మన కోసం మనం ఎట్లా పోరాటం చేయాలన్న సిద్ధాంతాన్ని, తాత్వికతను మనం రూపొందించుకొని ముందుకు సాగితే తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన వాటా మనకు రావాలంటే మన ఆలోచన కేంద్రాలు నిర్మాణం చేసుకోవాలి. మన గురించి మనం ఆలోచన చేసుకొని మన తాత్వికతను రూపొందించుకుంటేనే మనం ఈ రాజ్య వ్యవస్థలో మన వాటా, మన రాజకీయంగా మనకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఆత్మగౌరవమైన, అధికారమైన, అవకాశాలైనా, అభివృద్ధి అయినా ఎప్పుడు వస్తాయంటే నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. మొత్తం సమాజం గురించి ఆలోచించినప్పుడు రావు అనేది తెలిసి వస్తుంది. అంటే సమాజం గురించి ఆలోచించేటివి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పారు, కానీ వాస్తవంలో జరిగింది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత కేంద్రంగా మాత్రమే ఆచరణలో వాళ్ళు ముందుకు సాగారు. కనుకనే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయినారు, అన్ని రకాల పదవులు అనుభవించారు, అన్ని రకాల అవకాశాలు లాగేసుకోగలిగారు, అన్ని రకాల అభివృద్ధిని వాళ్ళు సాధించగలిగారు. ఇవన్నీ భ్రమలు, భ్రాంతి, అపోహలు, అతిశయోక్తులు, కల్పితాలు మాత్రమే సిద్ధాంతాలు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రానియకూడదు. ఇప్పటి వరకు వాటిని ఆచరించడం వల్లనే మన సామాజిక వర్గాలలో ఎలాంటి మార్పు రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి ఆ సిద్ధాంతాల వైపు వెళ్ళకూడదని చెప్పేసి యాదవ సామాజిక వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నారు మన వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇంకా కమ్యూనిస్టులలో ఉన్నారు. మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు నాయకులు అనుకుంటారు. ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులుగా ఉన్నా, ఎంపీలుగా. వాళ్ళు నాయకులు కాదు, అగ్ర కులాలకు వారికి, ఆధిపత్య కులాలకు వారికి అనుచరులు మాత్రమే, నాయకులు కాదు. వాళ్ళు నాయకులు అనుకుంటే పొరపాటు. నాయకుడు అనేవాడు అఖిలేష్ యాదవ్ ఒక నాయకుడు, తేజస్వి యాదవ్ ఒక నాయకుడు అవుతాడు. తాను ఏం చేయాలనుకున్న తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు తప్ప ఒకరి నిర్ణయాలను అనుసరించేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు? బీఆర్ఎస్లో ఉన్నారు, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? కేసీఆర్ తీసుకుంటారు. అందులో ఉన్న మన సామాజిక వర్గాల ఎమ్మెల్యేలో, ఎంపీలో తీసుకోమనండి, తీసుకుంటారా? మెడలు పట్టి బయటికి వెళ్ళగొట్టేస్తారు. అట్లాంటి వాడిని నాయకుడు అంటే ఎట్లా అవుతుంది? మన సామాజిక వర్గాల యొక్క జీవితం మారాలంటే ఎట్లా మారుతుంది? వాడి వరకు మారుతుంది, వాడి కుటుంబం వరకు మారుతుంది, అంతే తప్ప మన సామాజిక వర్గాల జీవితాలు మార్చేంత శక్తి లేదు ఏ అనుచరుడికైనా. ఇక్కడున్న వాళ్ళు అనుచరులు మాత్రమే, నాయకులు కాదు. మన పొరపాటు పడవలసిన అవసరం. ఇంకొక అంశం ఏంటంటే చివరికి అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన దళితులు, గిరిజనులు విద్యను మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ఎంతో కొంత భూమి ఉండి కూడా, ఆర్థికంగా బలంగా ఉండి కూడా కుర్మ యాదవులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యను. ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో మనము ఇంకా దగాపడడానికి, ఇంకా నష్టపోవడానికి ఇది దారి తీస్తుంది. కాబట్టి విద్యను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయడానికి, జ్ఞానంతో మాత్రమే ఈ సమాజాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్ఞానమే పెద్ద ఆయుధం. అలా అని చెప్పేసి ఆర్థిక శక్తులు కూడా ప్రధానమేగా సార్. విద్యా విజ్ఞానాన్ని ఆర్జిస్తూ ఆర్థికంగా కూడా సమాజంలో ఎట్లా బలోపేతం కావాలో అన్న దాని మీద నిరంతరం మనం ఆలోచన చేయాలి. ఆర్థిక శక్తులు కూడా అంతే ముఖ్యం. ఎంత ఆర్థిక శక్తులు ఉన్నప్పటికీ కూడా విద్యా విజ్ఞానం లేకపోతే ఈ సమాజంలో ఆధిపత్య కులాల వాళ్ళని ఎదుర్కోవడం అనేది మనకు సాధ్యం కాదు. ఇంకా మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు, తెలివైన వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. పొరపాటు అది. వాడికి ఇతరులను మోసం ఎట్లా చేయాలో తెలుసు తప్ప జ్ఞానవంతుడు కాదు. ఇంతకుముందే చెప్పిన, ఒక ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చున్నాడు అనేది నేను చెప్పిన. జ్ఞానవంతులు కాదు, సంఘ సేవకులు కాదు, ఇంకే ఏ రకమైన విలువలు గల వ్యక్తులు కూడా కాదు. వాళ్ళను మనం ఆ రకంగా అపోహలతో చూడవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. వాళ్ళను ఢీకొట్టడం చాలా సులభం కూడా. మనకున్న చారిత్రక నేపథ్యమైన, మనకున్న సంఖ్యాబలమైన, మనకున్న జాతీయ పరంగా ఉన్న రిలేషన్స్ అయినా ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్న ఆధిపత్య కులాల వాళ్ళని రాజకీయంగా సమాధి కట్టే శక్తి యాదవులకు మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకెవరికి లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి బలంగా ఆలోచన చేయాలి. సంఖ్యాబలం ఉన్నాం మనం, చారిత్రక నేపథ్యం ఉంది. పురాణ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వారసుడం.
హిందూ సమాజం ఏదైతే పవిత్ర గ్రంథం భగవద్గీత భావిస్తుందో ఆ భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క వారు ఇంతకన్నా పురాణ చరిత్ర ఇంకెవరికైనా ఏ కులానికైనా ఉందా ఈ ప్రపంచంలో? ఎవరికి లేదు. ప్రపంచ మానవాళికి జీవకోటికి కావాల్సిన మొట్టమొదటిసారిగా ప్రవక్త ఎవరు అంటే బోధన చేసింది ఎవరంటే శ్రీకృష్ణుడే చేసిండు, ఇంకెవరు కాదు. అల్లా, జీసస్, బుద్ధుడు లేకపోతే మహావీరుడు అందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క గీతా సారాంశాన్ని భగవద్గీతను కాపీ కొట్టి మాత్రమే వాళ్ళ పుస్తకాలు రాసుకోరు. అంటే మనం ఇంత పెద్ద వారసత్వాన్ని, ఇంత పెద్ద పురాణ పురుషుణ్ణి మనకి అండగా పెట్టుకొని ఒక ఇంత పెద్ద చారిత్రక నేపథ్యాన్ని, పురాణాన్ని మనం మన సామాజిక వర్గానికే ఉంది, ఇంకెవరికి కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయిలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరత్ యాదవ్ గారు లేకుంటే ఈ దేశంలో ఓబీసీ ఉద్యమమే లేదు. ఓబీసీల గురించి మాట్లాడే వాళ్ళే లేరు. ఓబీసీ ఉద్యమాన్ని చేసింది ఎవరు, బహుజన ఉద్యమాన్ని చేసింది ఎవరు అంటే జాతీయ స్థాయిలో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిండు, ములాయం సింగ్ యాదవ్ చేసిండు, శరత్ యాదవ్ చేసిండు. వీళ్ళే లేకపోతే పార్లమెంట్లో ఓబీసీల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఓబీసీ ఉద్యమమే ఈ దేశంలో లేదు. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆధిపత్య కులాలను రాజకీయంగా సమాధి చేయడము యాదవులకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో అవకాశం ఉందో, దేశంలో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్య కులాల యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని సమాధి కట్టే శక్తి కూడా యాదవులకు మాత్రమే ఉంది, ఇంకే సామాజిక వర్గానికి లేదు. గతంలో జరిగిన నష్టం భవిష్యత్తులో ఆ నష్టాన్ని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ములాయం సింగ్ యాదవ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే. ఎట్లా అది జరగలేదు, ఎట్లా అది మిస్ అయింది అంటే ఇక్కడ నుంచి సౌత్ నుంచి యాదవులు నార్త్ సైడు ఆ రాజకీయ యొక్క కనెక్షన్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అవకాశం అనేది కోల్పోవడానికి దారితీసింది. ఆ కనెక్షన్ భవిష్యత్తులో ఆ నష్టం ఏదైతే జరిగిందో ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా యాదవ్ సామాజిక వర్గాలందరికీ కూడా ఒక ఖచ్చితమైన సమగ్రమైన సంబంధాలు లేకపోవడం వల్ల గతంలో ఏ విధంగా అయితే ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిండో, భవిష్యత్తులో అఖిలేష్ యాదవ్ కూడా ఈ దేశానికి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అయి తీరుతాడు. ఆయన ఈ దేశానికి అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడున్న మన సామాజిక వర్గాల వారు నిరంతర రాజకీయాలు చేయాలి. మనం నిరంతర రాజకీయాలు చేయాలి. నిరంతరం పని చేయడం కాదు, బావుల దగ్గరికి వెళ్ళి ఏదో మన పనిలో మనం నిమగ్నమై ఉండడం కాదు. మనం నిరంతర రాజకీయాలు చేయాలి. నిరంతర రాజకీయాలు చేస్తేనే ఈ రాజకీయ వ్యవస్థ మన సొంతం అవుతుంది. ఎప్పుడో ఒకసారి లేదా మన పనిలో మనం నిమగ్నమై ఉంటే మాత్రం కాదు. ఈ రాజకీయాలు నాకెందుకు, ఈ వ్యవస్థతో నాకేం పని, ఎవరేమనుకుంటే నాకేం పని, ఎవడు ముఖ్యమంత్రి అయితేంది, ఎవడు ఎమ్మెల్యే అయితే నాకేం పని అని చెప్పేసి ఆ ఆలోచన ధోరణి మనకి చాలా ప్రమాదకరమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ ధోరణిని విడిచిపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనం నిరంతర రాజకీయాలు చేయాలి. నిరంతర రాజకీయ నాయకుల మనం రాజకీయాలు మాకెందుకు అనుకుంటే రాజకీయాలతో నష్టం ఉంది, రాజకీయాల్లో విలువలు లేవు, రాజకీయాల్లో అనిశ్చిత తత్వం ఉంది, లేకపోతే రాజకీయాలు చేస్తే ఆర్థికంగా నష్టపోతా, ఏం వచ్చేది ఉందని చెప్పేసి ఇలాంటి అలసత్వంతో కూడిన ఆలోచనలు చేస్తే ఈ రాజ్యంలో మనకన్నా చిన్నవాళ్ళు, మనకన్నా విలువలు లేని వాళ్ళు, అసమర్థులు, చేతగాని వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే మనం ఊరికే ఉండవలసి వస్తుంది. అంటే రాజ్యాధికారాన్ని చేపట్టిన వాడు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నవాడి యొక్క అవకాశాలను, అభివృద్ధిని, అధికారాన్ని అన్నిటినీ తీసేసుకుంటాడు. మనకెందుకులే అని చెప్పేసి మన ఊరికే ఉదారంగా అలసత్వంతో, నిర్లక్ష్యంతో ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే మనం ఏం చేయాలి? మనం నిరంతర రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మనకెందుకులే అనుకుంటే ఎట్లా అవుతుంది? ఇంత పెద్ద సామాజిక వర్గం యొక్క జీవితాలు మారాలంటే రాజకీయ యుద్ధం మాత్రమే మన సామాజిక వర్గాల యొక్క జీవితాన్ని మార్చగలుగుతుంది. రాజకీయ యుద్ధం చేయకుండా పశువులతో, గొర్రెలతో, వ్యవసాయ పనులతో, చిన్న చిన్న ఉద్యోగాలతో, చిన్న చిన్న వ్యాపారాలతో మన జీవన విధానాన్ని ఎంతకాలం పోరాటం చేస్తాం? ఎన్ని తరాలు పోరాటం చేస్తాం? ఇంకెంతకాలం ఈ జీవితాలను ఈ సమాజం కోసం, ఈ సిద్ధాంతాల కోసం, ఈ వ్యక్తుల కోసం, ఆధిపత్య కులాల కోసం ఎంతకాలం త్యాగం చేద్దాం? ఆ త్యాగాలకు అవన్నిటికీ
మనం స్వస్తి పలకాలి. రాజ్య ధర్మం వేరు, ధర్మం వేరు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాం. ధర్మం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, రాజధర్మం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మనం రాజధర్మంలోకి అడుగు పెట్టాలి. మనం ధర్మం, విలువలు, పద్ధతులు, నైతికత అనుకుంటూ కూర్చుంటే అది రాజ్యం మన చేతికి రాదు. రాజధర్మం అనేది వేరుగా ఉంటుంది. మనం ధర్మం అనే దాని గురించే చదివాం. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రాజధర్మాన్ని బోధించను, ధర్మమే ఆయనకు బోధించలేదు. అర్జునుడు యుద్ధం నేను చేయను, చాలా వేలాది మంది నా బంధువుల యొక్క, నా మిత్రుల యొక్క ప్రాణాలు కోల్పోతాయి అంటే అది రాజధర్మం కాదురా బాబు. రాజ్యం నీ చేతికి రావాలంటే నీ యొక్క శత్రువు యొక్క ప్రాణాలు నువ్వు తీయాల్సిందే అని చెప్పేసి బోధిస్తే తప్ప అర్జునుడు యుద్ధం చేయలేదు. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం జరగలేదు. ధర్మం అధర్మంతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ బలంగా నిర్మితం అవుతుంది కాబట్టి ఆ అధర్మంతో కూడిన రాజకీయ వ్యవస్థల మీద మనం కూడా రాజ్య ధర్మంలోకి దిగి మనం యుద్ధం చేస్తే తప్ప ఈ రాజకీయ వ్యవస్థ మన వశం కాదు. కాబట్టి నిరంతర రాజకీయాలు చేయాలని చెప్పేసి మన సామాజిక వర్గాలకు ఒకసారి గుర్తు చేస్తూ, విద్య, విజ్ఞానం, మనం ఎప్పుడు కూడా నిరంతర పుస్తక పఠనంలో ఈ సమాజంలో మనకంటూ చోటు కావాలంటే సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషించాలి, చర్చించాలి. అవన్నిటిని ముందుకు ఏ విధంగా దిశానిర్దేశం చేసుకొని మన సామాజిక వర్గాల స్థితిగతులను మార్చాలి అన్న విషయం పట్ల ఈ యొక్క పెద్ద సదస్సు సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని చర్చా వేదికలు, మరిన్ని సమావేశాలు జరగాలి. మనము సమయాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన ఇంత జనాభా ఉంది, మీరు నిన్న మొన్న వస్తున్న పరిణామాలను మీరు చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు ఈ వారం 10 రోజుల క్రితం నివేదికను బయటపెట్టాడు. ఆ నివేదిక అమలు చేస్తే వెనుకబడ్డ తరగతుల వారికి, పేదవాళ్ళకి ఈ సమాజంలో నాణ్యమైన విద్య అందుతుంది. ఆ నివేదికను అమలు కాకుండా చూడాలని చెప్పేసి అడ్డు తొలగే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నారు ఆధిపత్య కులాల వాళ్ళు. మీరు యూట్యూబ్లలో, టీవీ ఛానళ్ళు చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చూపించే కారణం వేరు, అడ్డుకునేది ఇంకో రకంగా అడ్డుకుంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించమంటాడా? చిన్నది అది కారణమే కాదు, దాన్ని పెద్ద బూచిగా చూపిస్తూ మొత్తం నివేదికను అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించింది. సమగ్ర సర్వేను బయట పెట్టలేదు. కొన్ని విషయాలు మాత్రమే మీరు ఇంత ఉన్నారు, వీళ్ళు ఇంత ఉన్నారు, వీళ్ళు ఇంత ఉన్నారు, ఇంత ఉన్నారు అని చెప్పేసింది. కానీ అంతున్నారని చెప్పడం కోసం లేదు. అందులో చాలా స్పష్టంగా ఉంది. మనము చాలా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సర్వే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే అని కాదు. అదే లెక్కలు ఈ కుల వాళ్ళు ఎంత ఉన్నారు, ఈ కుల వాళ్ళు ఎంత ఉన్నారు, ఎంత పర్సెంటేజ్లో ఉండడం చెప్పడం కోసం కాదు సర్వే చేసింది. అయితే మన సామాజిక వర్గాలు ఏమనుకుంటున్నారంటే, ఎవరెంతో చెప్పేసారు కదా, ఎంత పర్సెంట్ ఉందో చెప్పేసారు కదా, అయిపోయింది కదా. కాదది. అందులో ఏ సామాజిక వర్గాల యొక్క విద్యా స్థితిగతులు ఏంది, ఎక్కడ ఉపాధి వాళ్ళ రాజకీయ స్థితిగతులు ఏంది, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, మొత్తం వివరంగా బయట పెట్టమని చెప్పేసి సర్వే నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎంత పెద్ద అబద్ధం అంటే, ఎంత మోసకారి మాట అంటే, ఈ దేశంలో ఎవరు చేయనంత అద్భుతాన్ని మేము చేశాము, చరిత్రలో ఎవరు చేయని పని చేశాము, అంతా ఇక అద్భుతం జరిగిపోయింది, ఇంకేమీ లేదు, త్వరలో బీసీల యొక్క జీవితాలు మారిపోతాయన్న స్థాయిలో ప్రకటన చేసేసి వదిలేశారు. వాస్తవంగా అక్కడ తీసుకున్న సర్వే ఉద్దేశం వేరు, వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరు. అంటే మనకి దానికి సంబంధించిన సరైన అవగాహన లేకపోతే, మనకన్నా తెలివి కల్లవాడు సులభంగా మనని మోసం చేస్తాడు. దాని గురించి అవగాహన లేకపోతే ఆ కుల సర్వే ఈ విధంగా జరిపించాలని చెప్పేసి పట్టుబట్టి ఓ 10 మంది టీంతో కూడుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి బీహార్ ఫార్ములా ఇక్కడ తీసుకొచ్చేసి అమలు చేసేటట్టుగా తీసుకొచ్చింది ఎవరు అంటే, మన సామాజిక వర్గాల వాళ్ళే. ప్రొఫెసర్ సింహాద్రి సారే ఆ 76 క్వశ్చన్లతో కూడుకున్న నివేదికను తయారు చేసిన ప్రొఫెసర్ ఎవరంటే మన సింహాద్రి సారే, మన సామాజిక వర్గం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి దాని మీద అవగాహన లేదు.
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరికి కూడా ఎట్లా చేయాలి, ఏ అంశాలు తీసుకోవాలి అన్న దాని మీద ఎవరికి అవగాహన లేకపోతే సారే దాని మీద మొత్తం 76 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇట్లా తీసుకురండి అని చెప్పేసి ఇస్తే ప్రభుత్వం దాని మీద జస్ట్ వాళ్ళ ఎంబలం వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రచురించేసి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఏం చేసిరంటే ఇగో నెంబర్ ఇంత ఉందని చెప్పేసి. నెంబర్ కాదురా బాబు అడిగింది, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఎంత విద్యార్హతలు కలిగి ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు ఎక్కడ ఉపాధి పొందుతున్నారు, గవర్నమెంట్లో ఎక్కడ ఉన్నారు, ప్రైవేట్లో ఎక్కడ ఉన్నారు, ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఆర్థిక స్థితిగతిలో ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు రాజకీయంగా ఏ యొక్క పదవులలో ఉన్నారు, ఆ పదవులలో అక్కడే ఎందుకు ఆగిపోయారు, ఉన్నత స్థాయి పదవులు ఎక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారని ఒక కులంకుశంగా చర్చ జరగడం కోసం సమగ్రమైన నివేదిక కావాలని చెప్పేసి ఆ సర్వే చేశారు. కానీ ప్రభుత్వం ఏ రకంగా చెప్పినది వేరు, చేసిన ఉద్దేశం వేరు. కాబట్టి మిత్రులారా, ఇంత సంఖ్యాబలం కలిగిన మనము భవిష్యత్తులో ఇంత దైన్య స్థితిలో ఉండడానికి వీలు లేదు అంటే ఖచ్చితంగా మనమందరం ఏదో రకంగా అడుగు ముందుకేసి ఈ యొక్క మనల్ని వెనక్కి నెడుతున్న అంశాలను అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకెళ్ళి ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అయితే యాదవులు రాజ్యాధికారాన్ని సాధించుకొని సమాజంలో ఒక కొత్త చరిత్రను రూపొందించి అధ్యయనం చేశారో, భవిష్యత్తులో ఈ దేశం యొక్క అధికార పీఠాలు మన చేతుల్లోకి రావాలంటే మనం నిరంతర రాజకీయాలు చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.